హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టాక్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా, బట్ నో వరీస్. ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో నేను మళ్ళీ తెలుగు స్టాక్ ఛానల్ని స్టార్ట్ చేశాను. అదేంటో మీకు స్క్రీన్ మీద కనపడుతూనే ఉంది. స్టాక్ స్కానింగ్ ఇప్పుడు మీరు పూర్తిగా ఫ్రీగా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలి అని అంటే ఎలా ట్రేడ్ చేయాలి అనేది తెలిసుండాలి. మోస్ట్ కామన్లీ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఎయిదర్ టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అవుతూ ఉంటారు. అందులో స్పెషల్గా ప్రైజ్ యాక్షన్, ఎక్కడైతే మనకి టెక్నికల్ బ్రేక్అవుట్స్ వస్తాయో అలాంటి ప్లేసెస్లో బై చేస్తూ వాళ్ళ టార్గెట్స్ రీచ్ అయిన తర్వాత సెల్ చేసి ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. లేదా టెక్నికల్ ఇండికేటర్స్ వాడుతూ బై అండ్ సెల్ సిగ్నల్స్ జనరేట్ చేసుకుని ఆ ప్లేస్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. అయితే మీరు ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుని ఇలాంటి ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్స్ లేకపోతే ఇలాంటి ట్రేడింగ్ సిగ్నల్స్ ఏ స్టాక్లో ఎప్పుడు వస్తున్నాయో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అందుకే జస్ట్ ఎలా ట్రేడ్ చేయాలో కాదు, ఏ స్టాక్లో ట్రేడ్ చేయాలి అనేది కూడా తెలియాలి. సో మనకి తెలిసిన టెక్నికల్ ప్యాటర్న్ కానీ లేకపోతే ఇండికేటర్ యొక్క సిగ్నల్ కానీ ఏ స్టాక్లో వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనకి స్కానర్స్ యొక్క హెల్ప్ కావాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్గా స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ గురించి చాలా వీడియోస్ చేస్తున్నాను. అయితే అంతకుముందు స్ట్రీక్ ప్లాట్ఫామ్ని మనం యూజ్ చేయాలి అని అంటే దాన్ని పెయిడ్ వర్షన్ తీసుకోవాల్సి ఉండేది. బట్ ఇప్పుడు స్టాక్ స్కానింగ్ చేయాలి అని అనుకుంటే మనం ఫ్రీగా స్ట్రీక్ ప్లాట్ఫామ్లో స్టాక్ స్కానింగ్ చేసుకోవచ్చు. సో దీనికోసం మనం సింపుల్గా ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న scanners.streak.tech వెబ్సైట్లో గనక వెళ్తే మనం ఫ్రీగా స్టాక్ స్కానింగ్ చేయొచ్చు. సో దీన్ని మనం ప్రాక్టికల్గా చూడడం కోసం scanners.streak.tech వెబ్సైట్ని నేను సెర్చ్ చేస్తున్నాను. సో ఇలా ఇండియాస్ నెంబర్ 1 సిస్టమేటిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయిన స్ట్రీక్ ప్లాట్ఫామ్ మనకి ఓపెన్ అయింది. ఈ వెబ్సైట్లో ఆల్రెడీ మనకి దాదాపుగా 180 స్కానర్స్ ఆల్రెడీ ఇక్కడ డిజైన్ చేసి మన కోసం రెడీగా ఉన్నాయి. అయితే ఈ ప్లాట్ఫామ్ మీకు అర్థం అవడం కోసం కొంచెం జూమ్ చేశాను. సో మనం ట్రేడ్ చేసేటప్పుడు హెల్ప్ అయ్యే ఎన్నో రకాల స్కానర్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 52 వీక్స్ హై దాటిన స్టాక్స్ మనకి ఈజీగా పెరుగుతాయి అని చెప్పి మనం అనుకుంటాము. సో 52 వీక్ హై బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ని కనుక మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ జస్ట్ 52 అని సెర్చ్ చేయగానే 52 వీక్ హై బ్రేక్అవుట్ అని మనకు వస్తుంది డైలీ టైం ఫ్రేమ్. సో దీన్ని నేను సెర్చ్ చేయాలి అని అనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఈ రోజుకి దాదాపుగా 21 స్టాక్స్ ఉన్నాయి. మనకి వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే 52 వీక్స్ హై టచ్ అయిన అన్ని స్టాక్స్ మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. అలాగే పడిపోయే స్టాక్స్ని కనుక మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే 52 వీక్స్ లో కూడా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే హైకెనాషిక్ సంబంధించిన డిఫరెంట్ స్కానర్స్ కూడా మనకి ఆల్రెడీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మోస్ట్ కామన్ ఇండికేటర్స్ లైక్ RSI అండ్ అలాగే MACD అండ్ అలాగే ఇంట్రాడేలో మొమెంటం బిల్డప్ అయ్యే స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా డిఫరెంట్ ఇండికేటర్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ క్రియేట్ చేసి ఉన్నాయి. వాటిని మనకు కావాల్సిన టైం ఫ్రేమ్స్లో మనం స్కాన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్రాడే మొమెంటం బిల్డప్ అయ్యే స్టాక్స్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ని మనం రన్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ రాసిన కోడ్ ఆల్రెడీ మనకి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉంది. బట్ దీన్ని నేను 15 మినిట్స్కి కావాలి అని అనుకుంటే మార్చుకోవచ్చు, లేదా 30 మినిట్స్, 1 అవర్, 1 డే ఏ టైం ఫ్రేమ్కైనా మనం సెట్ చేసుకుని రన్ స్కాన్ క్లిక్ చేస్తే దానికి తగినట్టుగా స్టాక్ స్కాన్ అయి మనకు వస్తాయి అన్నమాట. అయితే ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్ నుంచే మనం బై ఆర్ సెల్ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేయొచ్చు. దానికోసం మనం లాగిన్ అయితే సరిపోతుంది. సో ప్రెజెంట్ మనకి ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్ని ఫ్రీగా యూజ్ చేయడం కోసం జీరోదా కైట్ నుంచి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ మీరు మీ జీరోదా అకౌంట్తో కనుక లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ నుంచే బై ఆర్డర్స్ ఆర్ సెల్ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 52 వీక్ హై బ్రేక్అవుట్ అయిన స్టాక్ ఏదో ఒక దాన్ని బై చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇలా స్కాన్ చేసిన తర్వాత నేను బై చేయాలి అనుకున్న స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం మనం టెక్నికల్ అనాలిసిస్ చేయాలి అని అనుకుంటే ఫర్దర్గా ఈ చార్ట్ మీద క్లిక్ చేయొచ్చు. జీరోదా ప్లాట్ఫామ్లో మనకి ఇలా చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని చూసి మనం ఫర్దర్గా ఈ స్టాక్ అనేది బై చేయాలా లేదా అనే డెసిషన్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా స్ట్రీక్ ప్లాట్ఫామ్ నుంచే మనం బై ఆర్ సెల్ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు. అండ్ అలాగే టెక్నికల్గా ఈ స్టాక్ బుల్లిష్గా ఉందా బెరిష్గా ఉందా అని తెలుసుకోవడం కోసం టెక్నికల్స్ మీద కనుక క్లిక్ చేస్తే మనకి స్టాక్ మూవింగ్ యావరేజెస్ కంపేర్ చేసుకుంటూ ఎంత స్ట్రాంగ్గా బుల్లిష్ ఉంది అండ్ అలాగే ఆసిలేటర్స్ కంపేర్ చేసుకుంటూ ఎంత స్ట్రాంగ్గా బుల్లిష్ ఆర్ బెరిష్ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా మనకి ఇక్కడ కనపడుతున్న మార్కెట్ టెక్నికల్స్ మీద కనుక క్లిక్ చేస్తే మనం టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, వాల్యూమ్ బ్రేక్అవుట్స్, రేంజ్ బ్రేక్అవుట్స్ ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఫ్రీగా పొందొచ్చు. అయితే మార్కెట్లో మనకి చాలా స్టాక్ స్కానర్స్ ఉన్నాయి కదా, బట్ స్ట్రీక్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఆప్షన్స్కి సంబంధించిన స్కానింగ్ కూడా మనం ఇక్కడ ఫ్రీగా పొందగలుగుతున్నాం. సింపుల్గా నేను ఇక్కడ నిఫ్టీ ఆప్షన్స్ అని సెర్చ్ చేస్తే షార్ట్ బిల్డప్ ఇన్ నిఫ్టీ ఆప్షన్స్, అలాగే ఫిన్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్, నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ అండ్ అలాగే నిఫ్టీ మంత్లీ ఆప్షన్స్, వీటన్నిటిలో కూడా మనం స్టాక్ స్కానింగ్ చేయగలుగుతాం. నిఫ్టీ ఆప్షన్స్లో ఎక్కడ లాంగ్ బిల్డప్ అవుతుంది లేదా ఎక్కడ షార్ట్ బిల్డప్ అవుతుంది అన్న
అన్న విషయాలు కూడా మనం స్ట్రీక్ లో స్టాక్ స్కానింగ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్స్ కి సంబంధించి స్టాక్ స్కానింగ్ ఎలా చేయాలి అనేది నేను ఫర్దర్ వీడియోస్ లో ఇంకా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా మనకి ఈ స్ట్రీక్ యొక్క స్కానర్ ద్వారా రెడీమేడ్ డేటా, లైవ్ డేటా అండ్ ఫ్రీ డేటా మనం ఇక్కడ పొందగలుగుతున్నాం. అండ్ జస్ట్ ఇక్కడున్న స్కానర్సే కాకుండా మనం కొత్త స్కానర్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ స్కానర్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్లో చెప్పున్నా కూడా ఫర్దర్గా ఈ స్ట్రీక్ స్కానింగ్ని ఫ్రీ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటూ స్ట్రీక్ ప్లాట్ఫామ్లో ఎలా ఫ్రీగా స్కాన్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా పర్సనల్ ట్రేడింగ్ లాజిక్స్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. హోప్ స్ట్రీక్ వాళ్ళు ఇచ్చిన ఈ స్కానర్ యొక్క ఫ్రీ అప్డేట్ ఏదైతే ఉందో అది చాలా మందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మాక్సిమం మీరు కూడా కుదిరినంతగా ఈ స్ట్రీక్ యొక్క స్కానర్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ కనుక ఉంటే support@streak.tech కి మీరు మెయిల్ రాసి కూడా సపోజ్ మీ దగ్గర ఏవైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రేడింగ్ స్టైల్స్ ఉన్నా లేదా ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉన్నా వాటికి సంబంధించిన డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. హోప్ ఈ స్ట్రీక్ వాళ్ళు ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనేది ఫ్రీగా ఉండడం వల్ల చాలా మందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఎలా ట్రేడ్ చేయాలో తెలిసినా ఏ స్టాక్లో మనకి ఈ ట్రేడింగ్ సిగ్నల్ వస్తుంది అని తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.